నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన పండంటి జీవితానికి 11 సూత్రాల్లో 9వ సూత్రం, మీ పరిచయాలను విస్తృతపరచుకోండి. ఇతరులు నీకు తెలియటం కాదు, నువ్వు ఇతరులకు తెలియటం, అది అనుసంధానం అంటే. జీవితంలో విజయం సాధించటానికి ప్రజలతో అనుసంధానం పెంచుకునే కళ బాగా ఉపయోగపడుతుంది. దానిని అలవర్చుకోండి. ఒక్క క్యాన్ శనగలు. కొన్నేళ్ల క్రితం నాటి మాట. నేను గోల్డ్మెన్ సాచ్స్లో బ్యాంకింగ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ వేధింపులతో సతమతమయ్యేవాడిని. నా జీవితాన్ని అతను నరకంగా మార్చేశాడు. నిరంతరం నన్ను విమర్శిస్తూ ఉండేవాడు. నాకు మంచి అవకాశాలను అందకుండా చేసేవాడు. 2 ఏళ్ళు నాకు పదోన్నతి రాకుండా అడ్డుపడ్డాడు. ఈ వాతావరణంలో పనిచేయడం ఇబ్బందిగా ఉండేది. అతనికి టాక్సిక్ బాస్ టీ అని పేరు పెట్టుకున్నాను. దానిలో నుంచి ఎలాగైనా బయటపడాలనుకునేవాణ్ణి. అవి 2000 నాటి తొలి రోజులు. దురదృష్టవశాత్తు అప్పుడే స్టాక్ మార్కెట్ కుదుపులకు లోనైంది. .com బబుల్ అని దానిని పిలిచేవారు. అప్పట్లో ఫైనాన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు లేవు. దాంతో నెలల తరబడి ఇంకో ఉద్యోగం దొరకలేదు. అదే సమయంలో ఓ వారాంతంలో నేను హాంకాంగ్లో ఉన్న పెసిఫిక్ ప్లేస్ అనే మాల్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా అక్కడ నా మొదటి బాస్ కనిపించటంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. పరిగెత్తుకెళ్ళి ఆయన్ని పలకరించాను. నేను హాంకాంగ్ వెళ్ళిన కొత్తలో మొట్టమొదటి పెరిగ్రన్ కంపెనీలో పనిచేశాను. నా బాస్ పేరు డెమిన్ వుడ్. ఆస్ట్రేలియన్, స్నేహపూరితంగా వ్యవహరించే 30లో ఉండే వ్యక్తి. ప్రస్తుతం క్రెడిట్ స్విస్ సంస్థలో పనిచేస్తున్నారు. క్రెడిట్ రీసెర్చ్కి హెడ్గా ఉన్నారు. పెరిగ్రన్లో నేను ఆయన దగ్గర పనిచేశాను. క్రెడిట్ రీసెర్చ్ రిపోర్ట్లు రాసేవాడిని. మేం మాల్లో కొద్దిసేపు మాట్లాడుకున్నాను. సాధారణ విషయాలు మా మధ్య దొర్లాయి. మేము బయలుదేరుతున్న సమయంలో అనుకోకుండా అప్పటికప్పుడు ఆలోచన వచ్చి అడిగాను, డెమిన్, మీకు ఇంట్లో వండిన ఇండియన్ భోజనం అంటే ఇష్టమేనా? నాకు ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టం అన్నాడు డెమిన్. ఈ వారాంతంలో మా ఇంటికి భోజనానికి ఎందుకు రాకూడదు అన్నాను నేను. మీకోసం భారతీయ పద్ధతిలో మంచి వంట చిక్పీస్ రుచి చూపిస్తాను. ఓ, తప్పకుండా కలుద్దాం. మామూలుగా ఇండియన్ ఫుడ్ ఏదైనా నచ్చుతుంది. అందులో నాకు చిక్పీస్ అంటే మహా ఇష్టం. అది అద్భుతంగా ఉంటుంది. చాలా మామూలుగా ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. అది తయారు చేయటం సులువు కనుకనే నేను చిక్పీస్, చోలే లేదా శనగలను ఎంచుకున్నాను. హాంకాంగ్ సూపర్ మార్కెట్లో బాయిల్డ్ చిక్పీస్లు బాగా దొరుకుతాయి. ఉడికించి మెత్తగా చేసిన టమాటో పేస్ట్ కూడా దొరుకుతుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని కొన్ని భారతీయ సుగంధ ద్రవ్యాలు జోడించి బాగా వేపితే చనా మసాలా తయారవుతుంది. దానితో పాటు బాయిల్డ్ రైస్ కూడా సిద్ధం చేశాను. డిన్నర్ సిద్ధమయ్యింది. డెమిన్ తన భార్యతో మా ఇంటికి విచ్చేశారు. నేను, నా భార్య కూడా వాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశాము. నేను డెమిన్ ఉద్యోగం కాకుండా బయట కలవటం ఇదే మొదటిసారి. డెజర్ట్గా ఇండియన్ స్టోర్ నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఆల్ఫెన్సో మ్యాంగోలను పెట్టాము. భోజనం పూర్తయ్యే సమయంలో చాలా మామూలుగా చెప్పాను, నాకు గోల్డ్మెన్ సాచెస్లో అంత బాగా అనిపించడం లేదు. అవునా? మామిడి పండు మొక్కలను నోట్లో పెట్టుకుంటూ అడిగాడు. ఎందుకు? ఈ మామిడి పళ్ళు భలే రుచిగా ఉన్నాయి. మా బాస్తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెరిగ్రన్లో ఉన్నప్పటి మాదిరిగా రీసెర్చ్ విషయాలు రాయలేకపోతున్నాను. మీరు చెప్పింది నిజమే. ఆల్ఫెన్సో మ్యాంగోలను ప్రపంచంలోనే అత్యుత్తమ మామిడి పండు రకంగా చెబుతారు. మరి కాసేపటికి భోజన కార్యక్రమం ముగిసింది. మాకు ధన్యవాదాలు చెప్పి డెమిన్, ఆయన భార్య వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత ఓ రోజున డెమిన్ నుంచి ఫోన్ చేసి అడిగారు, క్రెడిట్ స్విస్కి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా అవును అని వెంటనే చెప్పేశాను. అలా గోల్డ్మెన్ సాచెస్లో టీ బాస్ బెడదను వదులుకున్నాను. కొన్నేళ్ల తర్వాత ఈ బాస్ టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావశీరుల జాబితాలో నా పేరు ఉండటం చూశాడు. దానికి సంబంధించిన వివరాలను మరెప్పుడైనా పంచుకుంటాను. వెంటనే స్విస్లో చేరిపోయాను. నా రిపోర్ట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కడి నుంచి డచ్ బ్యాంక్లోకి మారాను. ఇక్కడ రుణాల విభాగంలో పనిచేశాను. డచ్లో ఉద్యోగం వల్ల బ్యాంకింగ్ చివరి రోజుల్లో బాగా డబ్బు సంపాదించడం సాధ్యమయ్యింది. బాగా పొదుపు చేసుకోగలిగాను.
ఇలా పొదుపు చేసుకోవటం వల్లనే నేను బ్యాంకింగ్ రంగాన్ని వదిలేసి పూర్తి కాలం రచయితగా స్థిరపడగలిగాను. ఇదంతా సంభవించింది మాల్లో డెమిన్ ఫుడ్ని చూసి ఆయనను పలకరించి ఇంటికి ఆహ్వానించడం వల్లనే అనేది కాదనలేని సత్యం. ఒక క్యాన్ శనగలు నా జీవితం మొత్తం మార్చేశాయి. ప్రజలతో అనుసంధానం కావటం చాలా ముఖ్యం. నేను మాల్లో డెమిన్ను కలవకపోయినా, ఇంటికి ఆహ్వానించకపోయినా నా జీవితం ఇంకో రకంగా ఉండేది. హాఫ్ గర్ల్ ఫ్రెండ్. నా జీవితంలో సంబంధాలు పెంచుకోవటంలో ఉండే శక్తి మళ్ళీ అనుభవంలోకి రావటానికి చాలా కాలం పట్టింది. అప్పుడు నేను ముంబైలో బాంద్రాలో మా ఇంటి సమీపంలో ఉండే జిమ్కు తరచుగా వెళ్తుండేవాడిని. కొన్నేళ్ల క్రితం అంటే 2014 ప్రాంతంలో ఓ రోజున వ్యాయామం చేస్తున్నాను. ఆ సమయంలో నా పక్కన ట్రెడ్మిల్ పైన ఓ వ్యక్తి వ్యాయామం చేస్తున్నారు. సన్నగా ఉన్న పుష్టిగా కనిపించారు ఆయన. ఆయన వయసు 60లో ఉంటుంది. నేను ఆయనను చూసి పలకరింపుగా నవ్వాను. అప్పట్నుంచి కనిపించినప్పుడల్లా ఒకరినొకరు అభివాదనం చేసుకునేవాళ్ళం. ఓ రోజున ఇద్దరం పరస్పరం పలకరించుకున్నాం. ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ చిత్రాల నిర్మాత ముఖేష్ భట్. రాబోయే నా ప్రేమ కథా పుస్తకం హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గురించి వివరాలు ఆయనతో పంచుకున్నాను. ఆయన తన మేనల్లుడు ప్రేమ కథలు తీయటంలో పేరు సంపాదించుకున్న మోహిత్ సూరికి పరిచయం చేశారు. సూరిని స్వయంగా కలుసుకున్నాను. చివరకు ఇద్దరం కలిసి హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాం. ఈ సినిమా 2017లో విడుదలైంది. అప్పటికి నేను పేరు బాగా సంపాదించుకోవటంతో ఇదంతా సాధ్యమైంది. ఏమైనా జిమ్ దగ్గర ఆ పెద్ద మనిషి చూసి నవ్వకపోయినా, ఆ తర్వాత పలకరించి కుశల ప్రశ్నలు వేయకపోయినా గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కార్యరూపం దాల్చేది కాదు. నేను ఓ సినిమాకు సహనిర్మాతను కాగలిగేవాడిని కాను. అనుసంధాన వ్యవస్థను పెంచుకోవటంలో ఉండే శక్తి. వ్యాపారం అనేది సంబంధాలను వృద్ధి చేసుకోవటం వల్లనే సంభవిస్తుంది. మీరు ఇతర వ్యక్తులతో కలవటం నేర్చుకోవాలి. ఓ పెద్ద సమూహంలో భాగస్వామి కాగలిగేలా మీ సంబంధాలను విస్తరించుకోవాలి. చివరకు అది మీకు ప్రయోజనాలను అందిస్తుంది. ఉన్నత సామాజిక తరగతిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటంటే, వాళ్ళు తమ కంటే పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులతో సంబంధాలు పెంచుకోగలుగుతారు. 3వ తరగతి ఉండే కార్మికులు, బానిసలు, సోమరిపోతుల వర్గం ఎప్పటికీ 2వ తరగతి, మొదటి తరగతి వాళ్లతో సంబంధాలను పెంచుకోలేరు. గొప్ప వైద్యులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు పెద్ద లాయర్లకు తెలుస్తారు. పెద్ద లాయర్లకు పెద్ద అకౌంటెంట్లు తెలుస్తారు. పెద్ద వ్యాపారవేత్తలు, నటులు, రాజకీయ నాయకులు కలిసి తిరగటం మనం చాలాసార్లు గమనిస్తాం. వారంతా సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉండే వర్గం. దేశంలోనే అత్యున్నత హోదాలో ఉండే 0.01% వ్యక్తులలో వాళ్ళు ఉంటారు. సంబంధాలు మెరుగుపరుచుకోవటం పైన వాళ్ళు కూడా దృష్టి పెడుతున్నప్పుడు జీవితంలో చాలా దూరం ప్రయాణించాలనుకునే మీలాంటి వ్యక్తులు మీ నైపుణ్యాలకు నెట్వర్కింగ్ పదును పెట్టుకోవడం తప్పనిసరి అవసరం అవుతుంది. అసలు అనుసంధానం కావటం అంటే ఏమిటి? అనుసంధానం కావటం, నెట్వర్కింగ్, ఒక్కదానితో ఒకటి అనుసంధానించబడిన వ్యక్తులు లేదా వస్తువుల సమూహం లేదా వ్యవస్థను ఈ పేరుతో పిలుస్తారు. మనుషుల విషయానికి వస్తే ప్రతి వ్యక్తి ఒక కేంద్రం. ఇతరులతో మీ సంబంధాలు అనుసంధానం అవుతాయి. మన సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనకు సంబంధాలు ఉంటాయి. దానిని మరికొంచెం ముందుకు తీసుకెళ్లటమే నెట్వర్కింగ్ అవుతుంది. సన్నిహిత మిత్రులు వారితో విందులు చేసుకోవటం ఇందులోకి రాదు. ఎక్కువ మంది వ్యక్తులతో, అందులో విభిన్న రంగాల వాళ్లతో అనుసంధానం కావాలి. జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీరు వాళ్లను సంప్రదిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించేలా ఈ సంబంధాలు ఉండాలి. మీకు వాళ్ళు స్నేహితులు కావచ్చు, కాకపోవచ్చు. మీరు వాళ్లకు తెలిసి ఉంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాటలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తారు. మీరు కోరినది అర్థవంతంగా అనిపిస్తే వాళ్ళు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. డెమిన్ వుడ్ నా సన్నిహిత మిత్రుడు కాదు, ఆయన నా మొదటి బాస్. కొద్ది రోజుల పాటు కలిసి పనిచేశాం. నేను క్యాంపస్ నుంచి బయటకు వచ్చి హాంకాంగ్లో అడుగుపెట్టగానే ఈ కంపెనీలో చేరాను. డెమిన్, నేను మంచి సంబంధాలు కొనసాగించాం. అందుకే కొన్నేళ్ల తర్వాత మాల్లో ఒకరినొకరు కలుసుకున్నా కొద్ది సమయం మాట్లాడుకోగలిగాం. కమ్యూనికేషన్కి ఒకరికొకరు ప్రతిస్పందించడం అంటే ఇదే.
ఆ తర్వాత నేను ఆయనను డిన్నర్కు ఆహ్వానించాను. ఆ సమయంలో నేను ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. మా సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం అది. డెమిన్కి కూడా బహుశా నా డిన్నర్ ఆహ్వానాన్ని అంగీకరించడానికి తనదైన విశ్లేషణ ఉండే ఉంటుంది. ఇండియన్ ఫుడ్ తీసుకోవడం సరదాగా అనిపించి ఉండొచ్చు. తనకి కూడా నాతో కలవాలని అనిపించి ఉండొచ్చు. అందుకే నా ఆహ్వానం అర్థవంతంగా అనిపించి అంగీకరించాడు. భోజనం చేసేటప్పుడు యథాలేపంగా గోల్డ్‌మన్ సాచెస్‌లో నా ఇబ్బందుల గురించి ప్రస్తావించాను తప్ప, ఉద్యోగం ఇవ్వమని నేను ప్రత్యేకంగా కోరలేదు. ఏమైనా కొన్ని నెలల తర్వాత అదృష్టవశాత్తు సంస్థలో నాకు అక్కడ పనిచేసే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇవ్వటం మంచిదని ఆయనకు అనిపించింది. దానివల్ల నియామకం అన్న తన అవసరం తీరింది. నాకు ఉద్యోగం లభించింది. ఆయనతో నా సంబంధం మంచి ఫలితాన్ని ఇచ్చింది. నేను డిన్నర్ ఇవ్వటం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండా ముగిసే అవకాశం కూడా లేకపోలేదు. అది బాగానే ఉంటుంది. ప్రతి అనుసంధానం మంచి ఫలితాలను అందించాలనేం లేదు. కానీ మీరు విస్తృతంగా పరిచయాలు కలిగిన వాళ్ళై ఉండాలి. ఇది ఇలా ముగియకుండా ప్రత్యామ్నాయంగా డెమిన్ నన్ను తన అనుసంధాన బృందంలో ఉండే ఇంకెవరికైనా పరిచయం చేసి ఉండొచ్చు. అదైనా కూడా నేను కొత్త ఉద్యోగం సంపాదించుకోవటానికి దోహదం చేసి ఉండేది. అప్పుడు నా అనుసంధాన వ్యవస్థ తన వ్యవస్థతో అనుసంధానం అయ్యేది. ముఖేష్ భట్ విషయంలో అదే జరిగింది. జిమ్లో నేను నెట్వర్కింగ్ చేసిన వ్యక్తి తన నెట్వర్క్లో ఉండే మోహిత్ సూరికి నన్ను పరిచయం చేశారు. విజయ సాధనలో అనుసంధాన వ్యవస్థ. గెలవాలనే పట్టుదలతో పనిచేసే వాళ్ళు బాగా కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. అదే సమయంలో వాళ్ళు ఇతరులతో అనుసంధానం కావటానికి ప్రయత్నిస్తారు. ప్రపంచం మొత్తం మనుషుల మీద నడుస్తుందనే విషయం వాళ్ళకు తెలుసు. మనుషులు తమ సొంత అవసరాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీ అవసరం వాళ్ళ అవసరం కలిసినప్పుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. విన్ టు విన్ అన్నమాట. తమ పనికొచ్చే వ్యక్తి కోసం ఓ సంస్థ ఎదురుచూస్తూ ఉంటుంది. అదే సమయంలో మీకు ఉద్యోగం అవసరం అవుతుంది. ఓ మంచి స్క్రిప్ట్ కోసం ఎవరో వెతుకుతూ ఉంటారు. మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటుంది. ఇద్దరికీ లాభం. మనుషులు సంబంధాలు పెంచుకుంటూ పోతారు. దానివల్ల ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. ముందుగా మీకంటూ విస్తృతమైన పరిచయాలు ఉన్న వ్యవస్థను పెంచుకుంటేనే ఇదంతా సాధ్యం అవుతుంది. అందుకే ఇతరులతో మీరు ఏర్పరచుకునే సంబంధాలే మీ నికర విలువ. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అన్నమాట పుట్టింది. అది నిజం. మీ సంబంధాలు మీకు ఉన్న అసలైన సంపద. అవి విలువైనవి, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా. మీ అనుసంధాన వ్యవస్థను మెరుగుపరుచుకోవటం ఎలా? మొదటి అడుగు, ఎక్కువ మందిని కలవటం నేర్చుకోండి. అనుసంధానం కావటం అనేది మనుషులకు సంబంధించిన వ్యవహారం. మీరు ఎక్కువ మందితో సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయించుకోవాలి. ఇందుకు మీ స్కూలు, కాలేజు, ఆఫీసు తగిన ప్రదేశాలు. మీరు అందులో ఎంతమంది మీకు తెలుసు? వాళ్ళంతా మీతో పాటే చదువుకున్న లేదా పనిచేస్తున్న వ్యక్తుల? మీరు కలిసే వ్యక్తుల సంఖ్యను ఎందుకు పెంచుకోకూడదు? ఆయా కార్యకలాపాల్లో మీరు భాగం పంచుకోవాలి. కార్యక్రమాల నిర్వహణకు చొరవ చూపటం, వాళ్లతో సంభాషించడం, కేఫ్టేరియాలో పలకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అన్నీ లెక్కలోకి వస్తాయి. పని బయట ప్రదేశాల్లో అంటే జిమ్లో, యాక్టివిటీ క్లాసుల్లో, వాలంటరీ సంస్థల్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల్లో, ఇతర ప్రదేశాల్లో కూడా మీరు ఇతరులతో అనుసంధానం కావచ్చు. ముఖాముఖిగా కాకుండా సాంకేతికం వర్చువల్గా కూడా అనుసంధానం కావచ్చు. లింక్డ్ఇన్, ఫేస్బుక్ గ్రూపులు, ఇతర ఆన్లైన్ వ్యవస్థలు మీరు ప్రారంభంలో ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏదో ఒక రోజున ఆయా వ్యక్తులను నిజ జీవితంలో కూడా తీసుకురావచ్చు. రెండో అడుగు, ఇతరులతో మాట్లాడటం నేర్చుకోండి. ఇతరులతో అనుసంధానం కావటంతోటే సరిపోదు. మిమ్మల్ని గుర్తించుకోవాలంటే వాళ్ళపైన మీరు ఏదో రకమైన ప్రభావాన్ని చూపగలగాలి. మీతో మాట్లాడిన వ్యక్తులతో సంభాషణ ముందుకెళ్లేలా చూడండి. వారిని సంతోషంగా ఉంచండి. మీతో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకునేలా జాగ్రత్త పడండి. మీరు ఇప్పటికే ఒకటో వర్గానికి లేదా రెండో వర్గానికి చెందిన వారైతే ఇది చేయటం చాలా సులభం. ఓ పెద్ద నటి లేదా క్రీడాకారుడు అందరి దృష్టిని ఆకర్షించడానికి పెద్ద కష్టపడవలసిన పనేం లేదు. వాళ్ళ మధ్యన గడపడం ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏదో రకంగా జనాలను మోహంలో పడేయాలి.
కనీసం మీతో మాట్లాడిన 5 నిమిషాలైనా వాళ్ళు గుర్తుంచుకోగలిగేలా ఉండాలి. దాన్ని ఆచరణలో పెట్టటం ఎలా? సంభాషణను ముందుకు తీసుకెళ్లటానికి సులువుగా ఉండేందుకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. అవి ప్రాథమిక సూచికగా ఉపయోగపడతాయి. అవి సూత్రప్రాయంగా ఉంటాయి. అంతగా ఫలితాన్ని అందించవు. మీరు మనఃపూర్వకంగా మాట్లాడాలి. నిజాయితీగా వ్యక్తులను ఇష్టపడాలి. అప్పుడే అది పూర్తి స్థాయిలో ఉపకరిస్తుంది. ప్రతి వ్యక్తి తమ జీవితానికి సంబంధించినంత వరకు హీరో. ఈ సినిమా మీరు చూస్తున్నామని ఊహించుకోండి. అందులో అత్యుత్తమ సన్నివేశాలను ఎంచుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. ప్రజలు తమ గురించి తాము మాట్లాడటాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అదే ఎక్కువ మంది అభిరుచి ఉన్న అంశం అవుతుంది. అందుకే వాళ్ళ గురించి లేదా వాళ్ళు చేస్తున్న పని గురించి ప్రశ్నలు వేయండి. అవును కాదు అన్న పద్ధతిలో కాకుండా సవివరంగా మాట్లాడేటట్లు చేయండి. ఉదాహరణకు, మీ బిల్డింగ్ సొసైటీలో ఒకరిని కలుసుకున్నారు. ఆయన వైద్యుడని మీకు తెలిసింది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారనే ప్రశ్నతో సంభాషణ మొదలు పెట్టచ్చు. అప్పుడు ఆయన సమాధానంగా అపోలో హాస్పిటల్ అనో మరొకటో చెప్తారు. వైద్యునిగా ఉండటంలో మంచి చెడు ఎలా ఉంటుందని మీరు అడిగారనుకోండి, కాసేపు ఆలోచించి మరీ లోతుగా మాట్లాడతారు. మీరు వాళ్లకు సంబంధించిన ప్రశ్న అడిగారు కాబట్టి జవాబు చెప్పడానికి ఇష్టపడతారు. ఒకసారి స్పందించడం మొదలుపెట్టాక మీరు ఉత్సుకతను ప్రదర్శించి అడిగే ప్రశ్నలన్నిటికీ వరుసగా బదులిస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మీరు బాగా ఇష్టపడిన పనిచేసిన కేసు గురించి చెప్తారా అని అడగొచ్చు. వైద్య వృత్తిలో మంచి విషయం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ మంది జీవితాలను కాపాడొచ్చు అన్న సమాధానం చెప్పారనుకోండి, జీవితంలో మీరు ప్రాణాలు కాపాడిన మొదటి వ్యక్తి మీకు గుర్తున్నాడా? అప్పుడు ఎలా అనిపించింది అని అడగచ్చు. ప్రజలతో మాట్లాడడానికి ఖచ్చితమైన విధానం అంటూ లేదు. ఇదంతా ఒక కళ. అది అభ్యాసంతో వచ్చే నైపుణ్యం. ఈ అంశాన్ని మన స్కూళ్లల్లో, కాలేజీల్లో బోధించరు. ఒక అర్థవంతమైన సంభాషణ ఎలా కొనసాగాలో చెప్పటానికి రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. అందులో ఒకటి ఫోర్డ్. ఆంగ్లంలో ఉండే ఒక్కో అక్షరం ఎఫ్ ఫ్యామిలీ, ఓ ఆక్యుపేషన్, ఆర్ రిక్రియేషన్, డి డ్రీమ్స్. ఇందులో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకుని చూడండి, అంతా సజావుగా సాగిపోతుంది. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందామా?